హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళకి అసలు ఏ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది? కరెక్ట్‌గా ఎలా అప్లై చేయాలి? ఏదైనా కోరుకుంటే నిజమైపోతుందా? అన్న విషయాల గురించి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, హోపోనోపోనోని కరెక్ట్‌గా అప్లై చేసి అనుకున్నవి సాధించుకోవాలి అనుకున్న వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి నిజంగా బలంగా కోరుకుంటే, గట్టిగా అనుకుంటే ఏ పనైనా అయిపోతుందా అని గనక క్వెషన్ చేస్తే అనే డౌట్ గనక మీకుంటే నిజం. మీరు దేనినైనా గట్టిగా నమ్మారు అంటే, నమ్మి యూనివర్స్‌ని కరెక్ట్‌గా అడిగారు అంటే అది 100% నిజమవుతుంది, నెరవేరుతుంది. ఇది పక్కా. ఇక్కడ ఈ నమ్మకాన్ని ఎలా యాడ్ చేయాలి అన్న విషయానికి ఒక ఎగ్జాంపుల్‌గా ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం. చాలా వరకు ఏంటంటే మనుషులు ఏదైనా విషయాన్ని చూస్తేనే నమ్ముతాం. ఎవరైనా ఫ్రెండ్ గాని, రిలేటివ్ గాని ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, అది నమ్మాలి అంటే నువ్వు దాన్ని చూపించు అని అడుగుతారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ముందు మీరు నమ్మితేనే అది మీకు కనిపిస్తుంది. అంటే దానిని మీరు చూస్తారు. అంటే మీకు కావలసిన దానిని మీరు పొందినట్టు ఫీల్ అయితేనే, నమ్మితేనే మీకు కావలసింది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అని దీనర్థం. విశ్వ నియమాలవ్వచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, ఫాలో అవ్వాల్సిన అతి సింపుల్ టెక్నిక్, చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. మీకు కావలసింది మీరు పొందినట్టు మీకు వచ్చి తీరుతుంది అనే నమ్మకాన్ని ఫస్ట్ మీరు నమ్మాలి. అది నమ్మినప్పుడు ఆటోమేటిక్‌గా అది మీ కళ్ళ ముందు ఒకరోజు అటు ఇటు అవ్వచ్చేమో గానీ 100% వచ్చి తీరుతుంది. ఇది పక్కా. ఇది గనక మీరు నమ్మి ఫాలో అయ్యారు అంటే ఇది నిజంగా మీ లైఫ్‌నే మార్చేస్తుంది ఊహించని విధంగా. మీ లైఫ్‌ని నిజంగా మార్చుకోవాలి అంటే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే పద్ధతిని, చూసే విధానాన్ని మార్చుకోవాలి. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ముందు మీరు మారాలి అని అర్థం. మన లోపల ఉన్న నమ్మకాలు, ఆలోచనలే మన రియల్ లైఫ్‌ని ఏ విధంగా మార్చేస్తుంది, ఏ విధంగా మౌల్డ్ చేస్తాయో తెలుసుకోండి ఫస్టు. అంటే మన నిజ జీవితంలో జరిగే చాలా సంఘటనలు, చాలా పరిస్థితులు కేవలం నమ్మకాలు, ఆలోచనల మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీ కోరికలవ్వచ్చు, మీ గోల్స్ అవ్వచ్చు రీచ్ అవ్వడానికి మీ మైండ్‌లో ఉన్న అద్భుతమైన పవర్‌ని బయటకి తీయడం ద్వారా మాత్రమే సాధించుకోవచ్చు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీ మైండ్‌కున్న పవర్‌ని గుర్తించండి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఈ పాయింట్ చెప్పకపోయినా, చెప్పకూడదనుకున్నా నేను చెబుతున్నాను. అర్థం చేసుకోండి. మీ లైఫ్‌లో సక్సెస్ అవ్వకపోవడానికి అసల కారణం మీ ఆలోచనలు మాత్రమే, మరేమీ కాదు. మేబీ ఇది నెగెటివ్ వర్డ్ అయ్యుండొచ్చు. కానీ అర్థం అవ్వడం కోసం నేను చెప్పాల్సొస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీ లైఫ్‌లో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం కేవలం నెగెటివ్ ఆలోచనలు మాత్రమే. చాలామంది చాలా సార్లు కొన్ని శపథాలు చేస్తూ ఉంటారు. ఎలా అంటే మంచి పాజిటివ్ లైఫ్‌ని స్టార్ట్ చేయాలి. రేపటి నుంచి అంతా పాజిటివ్‌గానే ఉండాలి. జిమ్‌కి వెళ్ళాలి. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచిగా ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మన బాడీలో ఉన్న అతి పవర్‌ఫుల్ పార్ట్ మన మైండ్‌ని మర్చిపోతుంటారు. అదే మనం అనుకున్నవి నిజం చేయడానికి సాధ్యం అన్న విషయాన్ని మర్చిపోతుంటారు. అంటే బయటికి కనిపించే బాడీ మీదే ఎక్కువగా దృష్టి పెడతారు కానీ, ఇంటర్నల్‌గా ఉన్న మైండ్ పైన ఎక్కువగా కాన్సంట్రేట్ చెయ్యరు. అదే మన లైఫ్‌లో దేనినైనా సాధించడానికి అతి అద్భుతమైన
పార్ట్ అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. మీ బాడీని బిల్డ్ చేయడానికి అంటే మీ బాడీని ఒక ఎక్సర్సైజ్ రూపంలో కానీ, ఒక వర్కౌట్ రూపంలో కానీ బిల్డ్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎట్లా అంటే ఒక గంటో, 2 గంటలో చేశారు అంటే బాడీ అలిసిపోతుంది. ఇంక చాలు రెస్ట్ తీసుకో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ మైండ్ అలా కాదు. ఎంత కావాలి అంటే అంతగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు. మీ మైండ్‌ని పదే పదే ప్రాక్టీస్ చేయడం ద్వారా రెస్ట్ లేకుండా హ్యాపీగా మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. అర్థం చేసుకోండి. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మన ఆలోచనలు మాత్రమే మనం అయ్యేలాగా చేస్తాయి. మన కోరికలకి దగ్గర చేస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని సరిగ్గా వాడుకోవడం తెలియాలి. అంటే మన ఆలోచనలే అన్నిట్లికి మూలం, కారణం అని తెలిసిన తర్వాత వాటిని ఎటువైపు వాడాలి, ఎలా వాడాలి అన్న విషయం తెలుసుకోవాలి. చూడండి, బ్రెయిన్ లేదా మన ఆలోచనలు ఎంత పవర్‌ఫుల్ అంటే ఎప్పటివో మన చిన్ననాటి మంచి అనుభవాలను, అనుభూతులను గుర్తు తెచ్చుకోవాలి అంటే సింపుల్‌గా మన ఆలోచన ద్వారా లేదంటే ఆ ఇమేజెస్‌ని గుర్తు చేసుకోవడం ద్వారా ఎంత సింపుల్‌గా మన చిన్ననాటికి వెళ్ళిపోతాం. అప్పటి మంచి విషయాన్ని తలుచుకుంటే ఇప్పటికి కూడా గూస్ బంప్స్ ఒస్తాయి. అంటే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మన చిన్ననాటికి అది 30 ఇయర్స్ అవ్వచ్చు, 40 ఇయర్స్ అవ్వచ్చు. అప్పటికి ఎళ్ళిపోయి అప్పటి అనుభూతులను గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఫీల్ అవుతున్నాము అంటే అది దేనివల్ల సాధ్యం? మన బ్రెయిన్ వల్ల కాదా? అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎందుకు నేను ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తున్నానంటే, మన ఆలోచన యొక్క పవర్ తెలుసుకోవడం ద్వారా, మన బ్రెయిన్‌ని కరెక్ట్‌గా మనకి నచ్చినట్టు ఉపయోగించుకోవడం ద్వారా, మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఇది 100% నిజం. నమ్మండి. మన జీవితాన్ని మార్చుకోవాలి, మనకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవాలి అంటే, మన ఆలోచనల ద్వారా మాత్రమే సాధ్యం. దానిని పర్ఫెక్ట్‌గా ఉపయోగించండి అర్థం చేసుకొని. మన ఆలోచనలను మార్చుకోవడం ద్వారా యూనివర్స్‌లో ఉన్న, విశ్వంలో ఉన్న దేనినైనా సాధించుకోవచ్చు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది 100% నిజం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకేమైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ, లేదంటే ఈ వీడియో గురించి కానీ, మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వెషన్స్ అడగాలనుకున్నా కామెంట్ రూపంలో అడగండి. నేను దానికి రిప్లై ఇస్తాను. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.